ఈరోజు మనం పోపుల పెట్టెలో దానిమ్మ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే దానిమ్మ మామూలుగా అయితే ఫ్రూట్లో కొన్ని పార్ట్స్ మనం యూజ్ చేసి కొన్ని పారేస్తుంటాం కదా. అయితే ఈ ఫ్రూట్లో మటుకు ఈ బెరడుతో సహా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, అయితే దీనిలో ఉన్న విత్తనాలు, ఆ మధ్యలో ఉన్న స్కిన్, దీనిపైన ఉన్న ఈ బెరడు, ఈ చెట్టు కనుక ఇంట్లో ఉంటే దాని ఫ్లవర్స్, ఆ చెట్టుకుండే బార్క్, ఇవన్నీ కూడాను మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి చెట్టు ఇది. అయితే దానిమ్మకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్రూట్ తినడం వల్ల లోపల ఉన్నటువంటి మేజర్ ఆర్ వైటల్ పార్ట్స్ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివరు, ఇలాంటి వైటల్ ఆర్గాన్స్ని హెల్తీగా ఉంచడానికి దానిమ్మ చాలా చక్కగా తోడ్పడుతుంది. అయితే దానిమ్మలో ఉన్నటువంటి ఈ సీడ్స్లో ఉన్నటువంటి ఆయిల్స్, మనము మామూలుగా దానిమ్మ సీడ్స్ని వంటల్లో కూడా చాలామంది స్పైస్ లాగా కూడా వాడుతూ ఉంటాము. మన గరం మసాలా విత్తనాలు ఎలా వాడతామో అలా ఈ విత్తనాలను కూడా వాడుతూ ఉంటాం. అయితే దాంట్లో మంచి ఆయిల్స్ ఉంటాయి ఆ సీడ్స్లో. ఆయిల్స్ వల్ల ఏంటి ఉపయోగం అని అంటే అది తీసుకోవడం మూలాన బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ పెరుగుతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోను లేడీ హార్మోన్, ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ ఇన్ఫర్టిలిటీ కానీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా ఆ హార్మోన్ లోపానికి ముడిపడి ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, దానిమ్మ విత్తనాలను రోజు కొన్ని కనుక తీసుకున్నట్టయితే, అంటే అందాజగా ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నట్లయితే వాళ్లకు అలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అవ్వడానికి తోడ్పడుతుంది. అయితే ఈ దానిమ్మకాయ బెరడును మనము తిని ఇది పారవేస్తుంటాం విత్తనాలు తిని. అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ బెరడును నీడలో ఆరబెట్టి దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అయితే పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని మనం సీసాలో భద్రపరుచుకొని లూజ్ మోషన్స్ అయినప్పుడు, లేదంటే పైల్స్ వచ్చి బాగా బ్లడ్ పోతున్నప్పుడు 1 చెంచాడు ఈ పొడిని మజ్జిగలో, 1 గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగుతుంటే బ్లడ్ మోషన్స్ ఆగిపోవడము, ఈ బ్లీడింగ్ పైల్స్లో బ్లడ్ పడడం కూడా ఆగిపోవడము, ఎలాంటి డయేరియా అయినా కూడా అరికట్టడము ఈ పౌడర్ వల్ల జరుగుతుందన్నమాట. అయితే వీటిని పొమోగ్రనేట్ నుండి తీసినటువంటి చాలా ఆయిల్స్ని సౌందర్య సాధనాల్లో కూడా వాడుతూ ఉంటారు. సో మనము ఏం చేయొచ్చు, ఆ దానిమ్మ విత్తనాలను పేస్ట్ చేసి దాన్ని మనము కొంచెం రోజ్ వాటరు, మిల్క్ మిక్స్ చేసుకుని మొహానికి కనుక స్క్రబ్ లాగా కనుక యూజ్ చేస్తే చాలా మంచి నిగారింపు వచ్చి ఆ డెడ్ స్కిన్ అంతా పోయి స్కిన్ చాలా హెల్తీగా కనబడుతుంది. ఇదే కాకుండా దానిమ్మ మనకు టీత్కు కూడా చాలా మంచిది. ఎందుకనంటే దానిమ్మ పువ్వులు మనకు చెట్టున్న వాళ్ళకైతే ఈజీ దానిమ్మ పువ్వులు లభ్యం చేసుకోవడం, కానీ ఇవి మనకు మూలికల షాపుల్లో కొన్నిసార్లు లభ్యమవుతూ ఉంటాయి. దానిమ్మ పువ్వును కనుక తెచ్చి మనం పౌడర్ చేసి పెట్టుకుంటే దాన్ని అప్పుడప్పుడు టీత్ ప్రాబ్లం, కొంతమందికి చిగుళ్ళు వాయడము, ప్రెగ్నెన్సీ టైంలో చిగుళ్ళు వాస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి పాపం యాంటీబయాటిక్స్ కానీ ఏ ఇతర మెడిసిన్ కానీ ఇవ్వడానికి వీలుండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, దానిమ్మ పువ్వు పౌడర్ని అప్పుడప్పుడు పళ్ళకు మంచిగా టూత్ పౌడర్ పెట్టి మనం వేలుతో ఎలా రుద్దుతామో ఆ విధంగా చిగుళ్ళకు గనక మసాజ్ చేస్తూ ఉన్నట్టయితే చిగుళ్ళ వాపు కానీ చిగుళ్ళలో చీము కానీ ఇవి చేరకుండా పళ్ళు హెల్దీగా, చిగుళ్ళు కూడా హెల్దీగా ఉండడానికి తోడ్పడుతుంది.